హిస్టరీలో చాలా కథలు మిస్టరీలుగానే మిగిలిపోయాయి. అలాంటిదే ఈ కథ, బుల్లెట్ బండి కథ. అది 1988 డిసెంబర్ 2 రాత్రి 10 దాటింది. రాజస్థాన్లోని పాలీ జోధ్పూర్ హైవే రూట్లో 350cc రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ బండి వేగంగా పరుగులు తీస్తుంది. ఎందుకో ఆ బండి అకస్మాత్గా స్కిడ్ అయింది. క్షణాల్లోనే బల్లుమనే పెద్ద శబ్దం ఏకంగా మరణ శాసనాన్ని లిఖించింది. చెట్టును ఢీకొట్టిన ఆ బండి హెడ్లైట్ మినుకు మినుకుమంటూ ఒక్కసారిగా ఆరిపోయింది. మరునాడు ఆ చెట్టు ముందు పడి ఉన్న బుల్లెట్ను స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు విచారణకు సిద్ధమయ్యారు. ఆ బుల్లెట్ పాలీ జిల్లాలోని చోటిలా అనే గ్రామానికి చెందిన జమీందార్ జోగ్సింగ్ కుమారుడు ఓంసింగ్ రాథోడ్ అనే 23 ఏళ్ల యువకుడిగా నిర్ధారించుకున్నారు. ప్రమాదంలో అతను చనిపోయాడని, అతని ప్రాణ స్నేహితుడు ట్రీట్మెంట్ పొందుతున్నాడని తెలుసుకున్నారు. పోలీసులు వెంటనే బుల్లెట్ను తమ సీజ్డ్ వెహికల్ యార్డుకు తరలించారు. నరేష్ భట్టి అనే ఓ స్థానిక డ్రైవర్ మరునాడే ఉదయాన్నే పోలీస్ స్టేషన్కు వచ్చి, నిన్న మీరు స్వాధీనం చేసుకున్న రాథోడ్ గారి బుల్లెట్ను మళ్ళీ యాక్సిడెంట్ జరిగిన చోటే ఎందుకు వదిలేశారు అని ప్రశ్నించాడు. ఆ ప్రశ్న పూర్తి కాకుండానే అక్కడ ఉన్న ఓ కానిస్టేబుల్ పరుగును వెళ్లి తమ సీజ్డ్ వెహికల్లో చూశాడు. అంతే వేగంగా తిరిగి వెనక్కి వచ్చి, యార్డ్లో బుల్లెట్ లేదు సార్ అంటూ పై ఆఫీసర్కి ఫిర్యాదు చేశాడు. అది ఆకతాయిల పని కావచ్చు అనుకున్న పై అధికారులు వెంటనే మళ్ళీ సంఘటన స్థలానికి వెళ్లి ఆ బండిని తీసుకొచ్చి ఈసారి గొలుసులతో లాక్ చేశారు. తెల్లారేసరికి యార్డ్లో గొలుసులు మాత్రమే ఉన్నాయి, బుల్లెట్ బండి లేదు. అది మళ్ళీ యాక్సిడెంట్ జరిగిన చోటుకే వెళ్ళిపోయింది. ఇక లాభం లేదని బుల్లెట్ టైర్లలో గాలి తీసేసి ఒకరోజు పెట్రోల్ తీసి ఇలా రకరకాల ప్రయత్నాలు చేశారు. ఈ విధంగా బుల్లెట్ని యార్డ్లో ఉంచడానికి ప్రయత్నించారు పోలీసులు. కానీ మళ్ళీ బుల్లెట్ యాక్సిడెంట్ జరిగిన చోటుకే వెళ్ళిపోతూ ఉండేది. దాంతో అసలు ఆ బుల్లెట్ని యాక్సిడెంట్ జరిగిన చోటుకి అది ఎలా వెళ్తుందో, ఎందుకు వెళ్తుంది, అసలు ఎవరు తీసుకెళ్తున్నారు, ఇలా ఎన్నో ప్రశ్నలు హడలెత్తించే కథనాలు సృష్టించడం మొదలుపెట్టాయి. రాథోడ్ ఆత్మ బుల్లెట్ బండిలో చేరిందని, అదే బండిని అక్కడికి తీసుకువెళ్తుందని చాలామంది నమ్మడం మొదలుపెట్టారు. ఆ సమయంలోనే రాథోడ్ కలలోకి వచ్చి తనకు గుడి కట్టించమని కోరాడంటూ అతడి అమ్మమ్మ చెప్పింది. దాంతో భయపడేవారంతా భక్తిబాట పట్టారు. యాక్సిడెంట్ జరిగిన చోటే స్థలాన్ని సేకరించి ఆ చెట్టు దగ్గరే గుడి కూడా కట్టేశారు. భక్తుల దర్శనార్థం ఆ బుల్లెట్ని అక్కడే ప్రత్యేకంగా ఉంచి పవిత్రంగా పూజించడం మొదలుపెట్టారు. రాజస్థాన్ రాజ్పుత్ కుటుంబానికి చెందిన యువకులను బన్నా అని పిలుస్తూ ఉంటారు. అందుకే రాథోడ్ను కూడా ఓం బన్నా అని భక్తితో పిలవడం మొదలుపెట్టారు. అతని ఫోటో పెట్టి అతనికి విగ్రహం కట్టి మొక్కులు మొక్కడం ప్రారంభించారు. ప్రయాణాల్లో ప్రమాదాలు జరగొద్దంటూ బుల్లెట్ బాబా ఆశీర్వాదం తప్పనిసరిగా ఉండాలనేది అక్కడ ఆనవాయితీగా మారింది. జోగ్సింగ్కు ఒక్కగానొక్క కొడుకు రాథోడ్. అతడికి బుల్లెట్ బండి అంటే ప్రాణం. చాలా ఆశపడి కొనుక్కున్న ఆ బండిని చాలా ఇష్టంగా చూసుకునేవాడు. పెళ్ళైన కొన్ని నెలలకే అలా ప్రమాదంలో చనిపోయాడు. తీరని విషాదంతో ఉన్న జోగ్సింగ్ కుటుంబానికి ఈ ఓంబన్నా టెంపుల్ ఊరటగా నిలిచింది. ఇక్కడ నేటికి పెద్ద పెద్ద జాతరలు జరుగుతూ ఉంటాయి. పిల్లలు పెద్దలు ఏ శుభకార్యం తలపెట్టినా ముందుగా ఈ గుడికి వెళ్లి దర్శనం చేసుకుంటారు. గాజులు, ఎర్ర జాకెట్ ముక్కలను ముడుపులుగా కడుతూ ఉంటారు. అలాగే మద్యాన్ని బుల్లెట్ బాబాకు నైవేద్యంగా సమర్పిస్తూ ఉంటారు. అయితే రాథోడ్ మరణించిన దారి గుండా ప్రయాణం చేసేవారికి ఓంబన్న ఆత్మ పలు రూపాల్లో కనిపిస్తూ ఉంటుందని, హారన్ కొట్టమని, జాగ్రత్తగా వెళ్ళమని చెప్పినట్లు చాలామంది సాక్ష్యాలు చెబుతూ ఉంటారు. ఈ గుడికి వచ్చే భక్తులు తమను ఎల్లవేళలా కాపాడమంటూ ఓంబన్నాని వేడుకుంటూ ఉంటారు. తమ వాహనాలు హారన్ కొడుతూ ఉంటారు. తమను రక్షించడానికి రాథోడ్ ఆత్మ ఆ గుడి ప్రాంగణంలో ఆ బుల్లెట్లో ఉందని అక్కడ స్థానికులంతా బలంగా నమ్ముతూ ఉంటారు. ఏదేమైనా ఆనాడు బుల్లెట్ పోలీస్ స్టేషన్ నుంచి ఎలా ప్రమాద స్థలానికి వెళ్తుందో ఇప్పటికీ తెలియదు. రాథోడ్ అమ్మమ్మకి వచ్చిన కళ నిజమేనా? ఆ గుడిలో నిజంగా ఆత్మ ఉందా? ఆ బుల్లెట్లో ఆత్మ అనేది దైవత్వాన్ని ఆపాదించుకొని భక్తుల్ని నిజంగా రక్షిస్తుందా అనే వేల ప్రశ్నలకు సమాధానాలు లేవు. ఈ స్టోరీ ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. చూసారు కదా, మరి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం
మన ఛానల్ని తప్పకుండా ఫాలో అవుతూ ఉండండి.